హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ రామమందిర నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు జరిగాయని మనం విన్నాం, కొన్ని చూసాం కూడా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన సినిమా కాదు, నిజంగా సినిమాలో లాగే జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు అయోధ్య మొత్తం నాశనమై ఉండేది. ఆ వానరం కనుక లేకపోతే అసలు ఏం జరిగి ఉండేదో ఊహకే అందడం లేదు. అసలు ఇంతకీ ఆ కోతి ఎవరు? ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? ఉగ్రవాదులు ఇక్కడ అయోధ్యలో బీభత్సాన్ని జరుపుదాం అనుకున్న రోజు అసలేం జరిగింది? ఇంతటి విధ్వంసాన్ని ఆ కోతి ఎలా ఆపగలిగింది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ ఆ అద్భుతం అప్పుడు జరగకపోయి ఉంటే గనక బహుశా ఇప్పుడు అయోధ్య ఉనికిలో ఉండేది కాదేమో. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇది 1998 నాటి సంఘటన. ఆ రోజు ఇక్కడ అయోధ్యలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను. నాకు తెలిసి మీరెవ్వరూ ఈ సంఘటన గురించి విని ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అయోధ్యలో ఒకసారి కోతి, అదేనండి మన బజరంగబలి కనిపించాడని, అప్పుడు జరిగిన సంఘటన ఇక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెబుతూ ఉంటారు. ఇదే విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, దీని మీద అప్పట్లో ఒక సినిమా కూడా తీశారట. ఆ సినిమా పేరేంటో తర్వాత చెప్తాను. ముందు అసలు ఆ సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన 1998 నాటిది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయోధ్యలోనే ఆంజనేయ స్వామికి ఒక గుడి ఉంది అని, దీనిని హనుమాన్ గర్హి అంటారని మీకు ఇది వరకు వీడియోలో చెప్పాను కదా. మరి మీకు తెలుసా, ఈ హనుమాన్ గర్హిలో నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అయితే ఆ రోజు కూడా ఇలాగే జనసందోహంగా ఉంది. అయితే అక్కడే గుడి సమీపంలో ఎంతో సేపటి నుంచి ఆగి ఉన్న ఒక జీపును పోలీసులు గమనించారు. బహుశా ఆ జీపులో ఎవరైనా దర్శనం కోసం వచ్చి ఉంటారని, అందుకే జీపును అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళుంటారని పోలీసులు మొదట్లో భావించారు. కానీ సమయం గడిచిపోతున్నా కూడా ఎవ్వరూ ఆ జీప్ దగ్గరికి రాలేదు. దాదాపు 2 గంటలు గడిచిపోయాయి. కానీ ఎవ్వరూ కూడా ఆ జీపును తీసుకెళ్లడానికి రాలేదు. పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే ఆ జీపును స్టేషన్కు తీసుకెళ్లి దానిని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే వారు ఆ జీపును తనిఖీ చేయడం మొదలుపెట్టారో వారికి జీప్లో ఒక మోటార్ లాంటిది కనబడింది. నల్ల మోటార్ లాగే ఉంది అది. ఎప్పుడైతే పోలీసులు ఆ మోటార్ను తెరిచి చూశారో మోటార్ లోపల పౌడర్ లాంటిది ఏదో కనిపించింది. పోలీసులకు అదేంటో మొదట అర్థం కాలేదు. ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్టీఎఫ్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్పారు. ఆ సమయంలో ఎస్టీఎఫ్ బృందానికి నాయకత్వం వహించింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా. అవినాష్ మిశ్రా 1985లో ఎస్టీఎఫ్కి పోస్ట్ చేయబడ్డారు. 1985 నుండి 2000 వరకు ఆయన ఎస్టీఎఫ్లో పనిచేశారు. అతని పేరు మీద దాదాపు 150 ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి. అలా పోలీసులు ఫోన్ చేయగా వెంటనే అవినాష్ మిశ్రా అక్కడకు వచ్చారు. వచ్చి చూడగానే అది ఆర్డీఎక్స్ అని నిర్ధారించుకున్నారు. అయోధ్యలో ఇక్కడ మాత్రమే కాకుండా ఈ ఆర్డీఎక్స్ని చాలా చోట్ల పెట్టి ఉంటారని ఎస్టీఎఫ్ బృందానికి అర్థమైంది. వెంటనే పోలీసులు అయోధ్య మొత్తాన్ని అలర్ట్ చేశారు. ఆ తర్వాత ఆ జీప్లోని ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన. అయోధ్య నగరం మొత్తాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర ఇది. ఈ జీప్ హనుమాన్ గర్హి దగ్గర దొరికినందున ఆర్డీఎక్స్ను హనుమాన్ గర్హిలో ఎక్కడో పెట్టే ఉంటారు అని వాళ్లకు అనుమానం కలిగింది. ఎస్టీఎఫ్ బృందం వెంటనే హనుమాన్ గర్హిలో వెతకడం ప్రారంభించారు. కానీ ఎంత వెతికినా బృందానికి ఏమీ దొరకలేదు. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా చాలాసేపు వెతికి ఇక్కడ అలసిపోయి ఓడిపోయి అక్కడే ఒక చోట కూర్చున్నాడు. కానీ ఇంతలో వారి బృందంలో సభ్యుడిలా ఒక అతను లోపలి నుంచి బయటికి రావడం గమనించాడు. అయితే అతను ఎస్టీఎఫ్ సభ్యుడు కాదు అని అర్థం అవడానికి ఎక్కువసేపు పట్టలేదు అవినాష్ మిశ్రాకి. ఈ వ్యక్తి ఎస్టీఎఫ్ స్క్వాడ్ యూనిఫామ్లో ఉన్నాడు. టీం వెంటనే అతన్ని పట్టుకుంది మరియు అతను ఉగ్రవాది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే వాడు గట్టిగా నవ్వడం మొదలుపెట్టి మీరేం చెయ్యలేరు అని అన్నాడు. ఎందుకంటే నేను హనుమాన్ గర్హి లోపల చాలా పవర్ఫుల్ టైం బాంబు అమర్చాను అని చెప్పాడు. అంతేకాదు అతని వీళ్లతో ఇంకా కేవలం 1 నిమిషం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ గర్హి లోపలికి పరిగెత్తాడు. ఎస్టీఎఫ్ బృందం హనుమాన్ గర్హిలోని ప్రతి మూలా వెతికింది, కానీ వారికి ఏమీ దొరకలేదు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అక్కడ ఒక కోతిని గమనించాడు. ఆ కోతి వాటర్ కూలర్ మీద కూర్చుని ఏవో తీగలు చేతిలో పట్టుకుని అటు ఇటు చూస్తోంది. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా వెంటనే ఈ వాటర్ కూలర్లో ఏదో ఉండవచ్చని అనుమానించారు.
వెంటనే ఆ కోతిని తరిమేసి అక్కడికి వెళ్లి తనిఖీ చేయాలనుకున్నాడు. వెంటనే కొన్ని అరటి పళ్లను ఆ కోతి వైపు విసిరాడు. ఆ కోతి వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సమీపంలో నిలబడి ఉన్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని ఆ వాటర్ కూలర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ టీంలోని వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరకు వెళ్లి అందులో ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే అరిచి అందరినీ అలర్ట్ చేశాడు. అక్కడే చాలా పవర్ఫుల్ బాంబు ఉంది అని చెప్పాడు. అంతేకాదు అది పేలడానికి 3 సెకండ్ల ముందు ఆగిపోయింది అని కూడా చెప్పారు. ఇది విన్న మిశ్రా గారు ఆశ్చర్యపోయారు. అంటే ఇందాక కోతి ఆడుతున్న వైర్లు ఆ బాంబువే అని అర్థం చేసుకున్నాడు. ఆ కోతి కాదు, స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చి ఆ వైర్లు కట్ చేసి అయోధ్య ప్రజలను కాపాడాడు అని అర్థం చేసుకున్నాడు అవినాష్ మిశ్రా. అవినాష్ మిశ్రా వెంటనే ఆ కోతి కోసం అటు ఇటు చూశారు. ఎక్కడా కనిపించలేదది. వెంటనే బయటకు వెళ్లి చూడగా ఆ కోతి ఆలయ శిఖరం మీద ఎక్కి కూర్చుంది. హనుమాన్ గర్హిని రక్షించడానికి బజరంగ బలి ఆ చిన్న కోతి రూపంలో వచ్చాడని వాళ్ళకప్పుడు అర్థమైంది. టీం సభ్యులందరూ హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రాతో సహా టీం సభ్యులందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈరోజు తమకు ప్రత్యక్షంగా హనుమంతుని దర్శనం లభించిందని వారనుకున్నారు. ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేని చెప్తారు మిశ్రా గారు. ఫ్రెండ్స్, బజరంగ బలి తన భక్తులను ఇలా రక్షించడానికి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు కదా. ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని అవినాష్ మిశ్రా చెప్పారు. అంటే బజరంగ బలి స్వయంగా వచ్చి అయోధ్యను రక్షించడమే కాకుండా వందలాది మంది భక్తుల ప్రాణాలను కాపాడాడు. ఇది నిజంగా అద్భుతమైన సంఘటన, నమ్మశక్యం కానిది, ఊహించలేనిది. ఈ సంఘటన ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఆధారంగా తీసిన ఇన్స్పెక్టర్ అవినాష్ చిత్రంలో చూపించారు. ఇది గత ఏడాది మే 2023లో విడుదలైంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడున్నాడు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఎప్పుడైనా ఆపద వస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేందుకు ఈ ఉదాహరణ చాలు. ఫ్రెండ్స్, మీ అందరూ అయోధ్యలో కట్టిన రాముని ఆలయం చూశారని మాకు తెలుసు. మీకెలా అనిపించింది? ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.